చూస్తున్నాం హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్పేట్, యూసుఫ్ కూడా, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుండడం మనం గమనించవచ్చు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం భారీగా కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాహనదారులు అందరూ ఇళ్లలోకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఋతుపవన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 2 రోజులు పాటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో మనం చూస్తే కనుక నిన్న కుత్బుల్లాపూర్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దాంతోపాటు షేక్పేట్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మనం చూస్తే అమీర్పేట్ కావచ్చు, మిగతా ఏరియాలు ఎక్కడైతే రోడ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కాలువలుగా మారిపోయాయి. వాహనదారులు ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి. నిన్న అమీర్పేట్ సిట్యువేషన్ చూడండి ఎలా ఉందో. అసలు 15-20 సెంటీమీటర్ బస్సులు ఆగిపోయాయి. ఒక పక్కన చూసుకుంటే బస్సుని అక్కడున్న లోకల్స్, ట్రాఫిక్ పోలీస్ అందరు కలిసి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోల నుంచి వెళ్తూ వీడియోస్ తీశారు చూడండి. చాలా మంది మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిన్న అమీర్పేట్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్, మన యూసుఫ్ కూడా శ్రీనగర్ కాలనీకి సంబంధించిన ఎల్లారెడ్డిగూడలో కూడా మనం చూస్తే ఇళ్లలోకి నీరు చేరినాయి. నిన్న ఇళ్లలోకి నీరు చేరి మోకాళ్ళ లోతు నీరు ఉండడం మనం చూడొచ్చు. విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బస్సు కూడా మైత్రివన్కి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి చూడండి. ఈ పక్క విజువల్ కూడా చూడండి. 2 విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే గనక హైదరాబాద్ నగరంలో కాలువలు ఏవైతే ఉన్నాయో, మురికి నీటికి కాలువలు ఏదైతే స్టామ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇంత 15-20 సెంటీమీటర్లకు సంబంధించిన వర్షం వస్తే ఆ వర్షపాతాన్ని తట్టుకొని ఆ కెనాల్స్ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేకపోవడంతోనే ఈ లోతట్టు ప్రాంతాలు మైత్రివనం, అమీర్పేట్, ఎల్లారెడ్డిగూడ ఇలాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా మనం చూస్తే అవన్నీ వర్షం ఒక కాలువల్ని తలపిస్తున్నాయి. అలాంటి వాతావరణం, అలాంటి సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. బస్సులే ఆగిపోతున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత వాటర్ ఎంత హైట్కి వచ్చి ఉన్నాయని చెప్పేసి. సో మీరు కనుక లోతట్టు ప్రాంతాల్లో ఉంటే కనుక ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి? మీకు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాము. అప్పటిదాకా మీరు చెప్పండి మీ ఏరియాస్లో ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మనం చూస్తే కనుక ఒక 2-3 రోజుల కింద మనం సిచ్యువేషన్ చూస్తే ఎండతో మనం సతమతం అయిపోయాం, ఉక్కపోతతో మనం సతమతం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే పొద్దున కూడా మనం గమనిస్తే కూడా మధ్యాహ్నం దాకా ఎండ దంచికొట్టింది. అంత దంచికొట్టిన తర్వాత ఇంకా వర్షం పడుతుందా? అసలు ఎండాకాలాన్ని తలపిస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వర్షం మళ్ళీ జోరందుకుంది. ఊపందుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాంతాలన్నిటి ముంచే ప్రయత్నమే చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో విజువల్స్లో ఒక్కసారి చూడండి. మైత్రివనం కానీ అమీర్పేట్ కానీ ఈ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఏరియాస్ అన్ని ఎంత ఫ్లడ్ అయిపోయాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిన్న మెట్రో సిచ్యువేషన్ కూడా చూసుకుంటే అంటే కింద రోడ్ల మీద ప్రయాణం చేయలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరూ మెట్రోని ప్రిఫర్ చేద్దామని అందరూ మెట్రోకి వెళ్ళారు. మెట్రో స్టేషన్స్ అన్ని జనాలతోని కిటకిళ్ళ ఆడిపోయాయి, అవన్నీ నిండిపోయిన తర్వాత వాళ్ళు మెట్రోలో ట్రావెల్ కూడా ఒక రకంగా వాళ్ళకి ఇబ్బందికరంగానే మారింది. ఇప్పుడు ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా క్లియర్గా ఒక్కసారి చూడండి. విజువల్స్కి సంబంధించిన ఆడియో ఏమైనా ఉంటే ఆడియో కూడా ప్లే చేయండి. రైట్ ఒక్కసారి మా కొలీగ్ సచిన్ మాదాపూర్లో ఉన్నారు. కొలీగ్ సచిన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు మాదాపూర్ అని అంటే అదొక ఐటీ హబ్స్కి ఒక జంక్షన్, అక్కడ నుంచి అందరు ఇళ్లలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది అక్కడ? లేటెస్ట్ అప్డేట్ ఏంటి చెప్పండి. రైట్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితం మళ్ళీ భారీ వర్షం ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, లేకపోతే దీంతో పాటు మాట్లాడుకునే క్రమంలో రైట్ సచిన్ వినిపిస్తుందా? చెప్పండి సచిన్. ఎస్ రైట్ కళ్యాణ్, ప్రస్తుతం భారీ వర్షమే పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుడు కావచ్చు, మరి ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో మాట్లాడుకునే క్రమంలో నైరుతి ఋతుపవనాలు కావచ్చు, ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వర్షాకాల ప్రభావం అంటే ఆగస్టులో ఇప్పుడు మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న ఏ స్థాయిలో భారీ వర్షం పడిందో చూసాం. మరి ముఖ్యంగా అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి నెలకొందో చూసాం. ఈ రోజు మాధాపూర్లో కూడా దాదాపుగా కొద్దిసేపటి క్రితం బయటకు వెళ్ళిన క్రమంలో విత్ ఇన్ సెకండ్స్ లోనే
చెప్పుకోవాలి. విత్ ఇన్ మినిట్స్ లోనే భారీ వర్షం కురిసింది. ఇటు మాధాపురే కాదు, ఇటు వెస్ట్ నుంచి అంటే ఇటు వెస్ట్ కి సంబంధించి అంటే హైదరాబాద్ వెస్ట్ నుంచి మేఘాలు, ఒక దట్టమైన మేఘాలు వచ్చాయి. క్యూములో నింబస్ మేఘాల్లో మనకి కనిపించిన వాతావరణం. అక్కడి నుంచి ఇప్పుడు టువర్డ్స్ మూవ్ ఆన్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అవి ఎటువైపు మూవ్ ఆన్ అవుతున్నాయి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. డాప్లర్ ఇమేజెస్ కూడా వీటికి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ కూకట్పల్లి కావచ్చు, లేకపోతే ఇటు ఖైరతాబాద్ జోన్ నుంచి మొదలు పెడితే శ్రీలింగపల్లి జోన్, మరి ముఖ్యంగా ఉరుములు మెరుపులు, ఇక్కడ కాస్త ఉరుములు మెరుపులతో పడే వర్షం పడే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇటు రాజేంద్ర నగర్ నుంచి అంటే పశ్చిమ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ మబ్బులు, ఈ దట్టమైన మబ్బులు, క్యూములో నింబస్ మబ్బులు ఇప్పుడు ఇటు సౌత్ నుంచి వచ్చిన మబ్బులు ఇప్పుడు వెస్ట్ వైపు మూవ్ ఆన్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే ఇది శ్రీలింగపల్లి నుంచి మాట్లాడుకునే క్రమంలో ఇటు వెస్ట్ అలాగే సౌత్ అంటే మరి ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో నైరుతి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి పశ్చిమ హైదరాబాద్ వరకు కూడా ప్రస్తుతం ఈ మబ్బులు ఉన్నాయి. ఒక్కసారి నేను మీకు ఇమేజెస్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి దగ్గరకు వచ్చి నేను ఆ డాప్లర్ ఇమేజెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇటు నైరుతి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పశ్చిమ హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటువైపు మబ్బులు వెళ్తున్న క్రమం మనకు కనిపిస్తోంది. అంటే మీరు చూడొచ్చు వైట్ గా కనిపిస్తుంది. అంటే కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు భారీ వర్షం పడుతోంది. ఇది ప్రస్తుతం మూవ్ ఆన్ అవుతున్నాయి. అంటే పశ్చిమం వైపు వెళ్తున్నాయి. పశ్చిమం వైపు అంటే దక్షిణం వైపు నుంచి నైరుతి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పశ్చిమం వైపు ఈ క్లౌడ్ అనేది మూవ్ ఆన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తాం. కొద్దిసేపు క్రితం చూసుకుంటే కాస్త దాగుడు మూతల్లాగే కనిపించదని చెప్పుకోవాలి. 3 గంటల ప్రాంతంలో చూసినప్పుడు కాస్త ఇటు నార్త్ కి సంబంధించి అంటే ఉత్తర హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఎక్కువ మనకు కనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక అంటే వచ్చే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో చూసుకున్నప్పుడు గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటే కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మబ్బులు ఒక్కసారిగా మాయమైపోయినట్టుగా అనిపించిన సిచ్యువేషన్. ఆ తర్వాత చూసుకున్న క్రమంలో దాదాపుగా 4 గంటలు కావచ్చు, లేకపోతే 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. 5:30 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే ఇటు దక్షిణ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు పశ్చిమ హైదరాబాద్ వరకు నైరుతి హైదరాబాద్ కవర్ చేస్తూ మేఘాలు కనిపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొద్ది రైట్ సచిన్, మీ ఏరియాస్లో మీరు జిల్లాలో ఉన్నా కానీ మీరు ఏ ఏరియాస్లో ఉన్నా మీ ఏరియాస్లో వర్షపాతం ఎలా ఉంది? నిన్న మనం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలను జారీ చేశారు. చాలా క్లియర్గా చెప్పారు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి జరగకుండా చూసుకోండి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కోఆర్డినేషన్తో పనిచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలా ఉండాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి మరొకసారి చూద్దాం. జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి పవన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నారు. పవన్ మాట్లాడి తెలుసుకుందాం. అసలు పవన్ చెప్పండి, జూబ్లీహిల్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ వర్షపాతం ఎంత నమోదైంది? అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది? ఒక్కసారి చెప్పండి. రైట్ కళ్యాణ్, ఏదైతే వర్షాల ప్రభావం అయితే హైదరాబాద్లో కురిపిస్తూ ఉంది. దాదాపు కురిసిన కాసేపటికే మాదాపూర్ రోడ్లు కానీ ఇదంతా జూబ్లీహిల్స్ కానీ మొత్తం కూడా వరదమయంతో నిండిపోయింది. ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. కంటిన్యూస్గా దాదాపు పడిన అరగంట వర్షానికి కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బురద నీటితో చేరిపోయింది. ఏదైతే దాదాపు ఒక 10 సెంటీమీటర్ల మేరకు వర్షం పడినట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే చెప్పినట్టు వాతావరణ శాఖ చెప్పినట్టు రానున్న 3-4 రోజులు వర్షాలు ఉన్నాయన్నట్టుగా ఈరోజు 2వ రోజుకు కూడా అదే విధంగా వర్షం కరెక్ట్గా సాయంత్రం సమయానికి వర్షం మళ్ళీ నేనున్నాను నన్ను గుర్తు చేసుకోండి అంటూ మళ్ళీ రానే వచ్చేసింది. ఏదైతే నిన్న ఉన్న సిచ్యువేషన్ అయితే ఈరోజు కనపడలేదు కళ్యాణ్. కొంచెం వర్షం తగ్గుముఖంగా పట్టినట్టు కనపడుతూ ఉంది. ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ కూడా సిద్ధంగా వచ్చారు, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు వర్షాన్ని ఎదుర్కోవడానికి. ప్రస్తుతం మనం రోడ్ల మీద చూసుకోవచ్చు. నిన్న కురిసిన వర్షానికి ఈరోజు కురిసిన వర్షానికి కొంచెం తగ్గుముఖంగా కనపడుతుంది. నిన్న దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. దాదాపు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం 8 సెంటీమీటర్ల మేర వర్షం పడినట్టుగా కనపడుతూ ఉంది. ఏదైతే నిన్న కురిసిన వర్షాలకి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కూడా ఒక నాలా మీద నిర్మించిన రోడ్ అయితే కుంగిపోయి ఏదైతే 15 సెంటీమీటర్ల వర్షానికి ఒక్కసారిగా రోడ్ అంతా కూడా నీటితో నిండిపోయి ఆ రోడ్డు కుంగిపోయి ఒక వాటర్ ట్యాంకర్ కూడా అందులో పడిపోయిన సిచ్యువేషన్ చూసాం మనం న్యూస్లో, మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాం. అండ్ అదే విధంగా
సిచ్యువేషన్ కనపడతా ఉంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. చూసుకోవచ్చు బైక్ల మీద కూడా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వర్షానికి సిగ్నగ్నమై కవర్లు చుట్టుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏదైతే వర్షం నుంచి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, ఏదైతే వర్షాలకు తడిస్తే వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వారి నుంచి వారిని రక్షించుకోవడానికి కొన్ని వారి చిట్కాలు అయితే ఫాలో అవుతూ ఉన్నారు. ఇదే మేరకు కంటిన్యూ ఇంకొక రానున్న 3 రోజులు కూడా ఇలాగే వర్షాలు అంటే కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క పోలీస్ అధికారులు, మన్సూన్ టీం, హైడ్రా టీం. రైట్ పవన్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. హైదరాబాద్ రెయిన్స్ కి సంబంధించి ఒక రెయిన్ అలర్ట్ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో వచ్చింది. చూడండి దాని గురించి. పవర్ఫుల్ డౌన్ పోర్స్ ఎహెడ్ ఆఫ్ షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చెరు. సో మనం చెప్పుకోవాలంటే హైదరాబాద్కి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఐటీ కారిడార్స్, ఐటీ హబ్స్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉండే ఏరియాస్ ఇవన్నీ. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో పవర్ఫుల్ డౌన్ పోర్స్ అంటే క్లౌడ్ బస్ట్ అంటే కుండపోత వర్షం, అంటే ఒకేసారి మబ్బులోంచి ఇట్లా వాటర్ ట్యాప్ ఏదో ఓపెన్ చేసిన సిచ్యువేషన్లో అంత వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక అలర్ట్ కూడా జారీ అయింది. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం చూస్తే కనుక రోజు పొద్దున్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా తీవ్రంగా ఎండ కొడుతుంది. ఒక పక్కన సివియర్ హాట్ సమ్మర్ని తాళపించే ఒక ఎండ కొడుతున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి మబ్బులు కానీ వెదర్ కానీ ఇదంతా ఒక్కసారి మారిపోతుంది. మారిపోయిన తర్వాత మనకి దంచి కొడుతుంది వర్షం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి దంచి కొడుతుంది. పికప్ అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ నిన్న చూసుకుంటే చాలా హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. మనకి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మీరు కనుక ఏ జిల్లాల నుంచి ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి మీ జిల్లాల్లో ఎలా వర్షపాతం నమోదవుతుంది అనేది. మనం చూస్తే దీనికి సంబంధించి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. అందరూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా సేఫ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి. అలాగే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. సో మీరు ఏ ఏరియాస్లో ఉన్నారు, అక్కడ వర్షపాతం ఎలా ఉంది, అండ్ మీ ఏరియాస్లో మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మా ప్రతినిధి పవన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్, జూబ్లీహిల్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రాఫిక్ చూస్తే చాలా హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాటర్ కూడా అక్కడ ఒక చిన్న కాలువ పారుతున్నట్టే అనిపిస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ కళ్యాణ్, ఏదైతే కురిసిన 20 నుంచి 30 నిమిషాలు పడ్డ వర్షానికి ఏదైతే అప్పర్ ఏరియా నుంచి ఏదైతే వస్తుందో వర్షం అదంతా కూడా మొత్తం కూడా ఇక్కడ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిండిపోవడంతో ఒక మినీ కాలువనే తలపిస్తూ ఉంది. ఒక ట్రాఫిక్ అయితే ఒక పద్మవ్యూహాన్ని తలపిస్తూ ఉంది. ఒక పద్మవ్యూహంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుందో వర్షాల్లో ఇరుక్కున్న వారికి అలాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో ఎంప్లాయీస్ అయితే బయటకు వస్తూ ఉన్నారు. విజువల్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక అంబ్రెల్లాను క్యారీ చేస్తూ వాటర్లో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే వర్షమే కానీ ఇందులో డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి వీటితో పాటు ప్రవహిస్తూ ఉన్నాయి వాటర్ అంతా కూడా. సో ఆ పాదచారులు నడిచేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన దుర్వాసన, ఏదైతే ఆ డ్రైనేజ్ వాటర్ దుర్వాసన వస్తుంటో దాన్ని భరిస్తూ దాటుతూ ఉన్నారు కళ్యాణ్. ఇదే సిచ్యువేషన్ ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్దాం అనుకునే మూమెంట్లో వర్షం అయితే రోజు వారికి సర్ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ కనబడతా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. నడవడానికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం జూబ్లీహిల్స్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో రోడ్డు మీద అన్ని కూడా వాటర్ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ట్రాఫిక్ అయితే మొదలైపోయింది మన హైదరాబాద్లో. అదే సిచ్యువేషన్ వర్షం పడింది, ఆగిపోయిన మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ కూడా బైకర్స్ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ చూసుకుంటున్నామో మ్యాన్ హోల్స్, నిన్న ఏదైతే మ్యాన్ హోల్స్ కొన్ని ఏవైతే మట్టి ఏవైతే కవర్స్ వాటితో ఇరుక్కుపోయి అన్ని రోడ్డు మీద వాటర్ నిలిచిపోయినాయో అధికారులు అప్రమత్తంగా ముందుగానే చర్యలు తీసుకొని వీటిని క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మీరు విజువల్స్ చూసుకుంటే వాటర్ అన్ని కూడా
ఎక్కడికక్కడ నిలిచిన వాటర్ అంతా కూడా 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతా ఉంది కళ్యాణ్. అండ్ అధికారులు కాస్త ముందుగానే చర్యలు తీసుకున్నారు. హైడ్రా టీం, మన్సూన్ టీం అండ్ జిహెచ్ఎంసీ టీం వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం మేరకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు కళ్యాణ్. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు విజువల్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా బైకర్స్ నిన్న పడిన వర్షానికి ఒక లెసన్ నేర్చుకున్నారు. హైదరాబాద్ వాసులు అయితే ప్రతి ఒక్కటి క్యారీ చేస్తూ ఉన్నారు. వర్షం తగ్గాకే బయటికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక విజువల్ చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆయన ఫుల్గా కవర్ వేసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైపోయింది. ఇక్కడ కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం, వారు కూడా ఏమంటా ఉన్నారు, వర్షానికి ఏమంటున్నారు, వారు కూడా ఒకసారి ఏం ఫీల్ అవుతా ఉన్నారనేది కూడా. ఒక్కసారిగా సడన్గా పడుతున్న వర్షాలకి ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఎలా అనిపిస్తుందండి, ఇట్లుంటే చాలా కష్టం, ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇట్లా ఎప్పుడు అట్లే ఉంటుంది. హైదరాబాద్ వర్షం పడిందంటే ఏ ఏరియా అట్లే ఉంటుంది, అన్ని ఏరియాలు అట్లే ఉంటుంది. మీ ఏరియాలో ఎలా ఉంటుంది వర్షం పడినప్పుడు సిచ్యువేషన్? మీ ఏరియాలో ఎలా ఉంటుంది? మెహదీపట్నం కూడా ఏరియా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు నేను రీసెంట్గా ఇక్కడ చూస్తున్నాను, ఇది కూడా అట్లే ఉంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అంటారు కానీ ఎక్కడ ఉంది డెవలప్మెంట్ లేదు. ఇట్లే వేరే ఫారిన్ కంట్రీస్లో ఇట్లా ఉండవు. ఇంత వర్షం రోజు తడిచిపోవడాలు, బట్టలు తడిచిపోవడాలు రోజు ప్రాబ్లం వస్తుంది. బస్సెస్ ఇంకా కన్వీనియంట్గా ఉండదు, అది ప్రాబ్లం. ఇది సిచ్యువేషన్. స్థానికులైతే ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలంటూ మాట్లాడుతున్నారు. ఇంకో పక్క విజువల్లో చూసుకుంటే స్విగ్గీ డెలివరీ అండ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా అతి కష్టం మీద వారి జీవనోపాధి కాబట్టి వర్షం పడినా ఏది పడినా కూడా వారి డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి వర్షంలోనే దూసుకెళ్తా ఉన్నారు. మరి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్న, ఎలా ఉంది సిచ్యువేషన్ వర్షాలు పడుతున్నప్పుడు? మీ సిచ్యువేషన్ పడితే బాగలేదు, ఏది కొట్టినా బాగలేదు. ఈ రూటే వేస్ట్, అంతా ఎక్కడ చూసినా వరదలు అంతా మొత్తం అంతా గలీజ్ రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్ కూడా మంచిగా లేదు. వర్షాలు పడుతున్నాయి, మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం? మొత్తం ట్రాఫిక్ జామ్ అన్న. ఏడ పోయినట్టు మా ఇంటి ముందర నీళ్ళు మోకాల మరి నీళ్ళు వస్తున్నాయని చెప్పి బండి నడుపుకుంటాం. ఇట్లకి వస్తామంటే ఇట్లకి కూడా మొత్తం ట్రాఫిక్ జామ్, అట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ పోయినా కూడా. మరి ఎన్ని గంటలు పడుతుంది మీకు ట్రాఫిక్లో? పోతే మినిమం 3-4 గంటలుగా పక్క పడుతున్నాయి అట్లా. మీరు చూస్తుంటే ఓలా ర్యాపిడో తోలుతున్నట్టున్నారు, బుకింగ్స్ వస్తున్నాయి వర్షానికి? ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంకో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేటింగ్ ఎక్కిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు వర్షం తగ్గింది అనుకో మళ్ళీ తగ్గిపోతుంది మొత్తం. అట్లా 3 కిలోమీటర్కి 150 ఇచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు 3 కిలోమీటర్కు 70 రూపాయలు కూడా ఇయ్యడు సరిగ్గా. అట్లా సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్లో మీకు వర్షం పడినప్పుడు? గంటన్నర పడుతుంది ఒక డ్రాప్ గంటన్నర పడుతుంది. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఆటో తోలుకునే కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ వర్షానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వర్షం పడినప్పుడు పడిన చిన్న ట్రిప్పే కానీ వర్షంలో గంటల తరబడి ట్రాఫిక్లో ఎదురు చూసి ఆ డీజిల్ వేస్ట్ అవుతూ ఉంది. చూసుకోవచ్చు విజువల్స్లో పోలీసులు అధికారులు కూడా డైవర్షన్ చేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటర్ స్టాగ్నేటింగ్ అవుతున్నాయి, వాటర్ నిలుస్తూ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి అంటూ కూడా మా పోలీస్ అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. నడిచేటప్పుడు కూడా ఇవంతా కూడా డ్రైనేజ్ వాటర్తో కంటామినేట్ అయింది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నడిచే పాదచారులు కూడా చర్యలు తీసుకుంటారు. పోలీసు అధికారులు చూడొచ్చు ట్రాఫిక్ డైవర్షన్లో ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో కూడా కనపడతా ఉంది. అండ్ ఇది వర్షం సంబంధించిన అప్డేట్స్కి ఇప్పటి వరకు మన ఆర్టీవీ ప్రతిదీ కూడా ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది మనందరికీ కూడా. చూసుకోవచ్చు వాటర్లో వర్షం ఆగిపోయి దాదాపు 15 నిమిషాలు కావస్తుంది, 20 నిమిషాలు కావస్తుంది, కానీ వరద అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. వరద ప్రవాహం మూవ్ అవుతూనే ఉంది. వరదతో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి మూవ్ అవుతూ ఉన్నాయి. అలాగే దాదాపు ఇప్పుడు మొదలైన ట్రాఫిక్ దాదాపు 9 గంటల వరకు 10 గంటల వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ అవుతూ ఉంది. కళ్యాణ్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ నేను చెప్తాను. ఆ ఏరియాస్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. వాతావరణ శాఖ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, హైడ్రా నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఒక వార్నింగ్ని ఎవరు బయటికి రాకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తాను. ఆ ఏరియాస్ పేరు షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చేరు, అంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం అప్రమత్తంగా ఉండాలి. మీ ఇళ్లలోనే ఉండండి మ్యాక్సిమం. మీకు అత్యవసర
పనులు కానీ ఏమన్నా ఉంటే తప్పించి మీరు బయటకు రాకండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండి మీకు మెడిసిన్స్ కావాలి, ఇంకా ఆప్షన్ లేదు, లేకపోతే డాక్టర్ విజిట్స్, ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే తప్పించి మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి ఒక హెచ్చరికను కూడా వాతావరణ శాఖ కూడా జారీ చేయడం మనం గమనించవచ్చు. సో మీ ఏరియాస్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అన్నది కూడా ఒక్కసారి కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. సో ఈ ఏరియాస్ మళ్ళీ ఒక్కసారి చెప్తా వినండి. షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చేరు ఈ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో దీనికి తగ్గట్టే మీరు ప్లాన్ చేసుకోండి. నిత్యావసరాలు కానీ లేకపోతే ఏమున్నా మీరు ఇంటికి తెచ్చుకొని ముందే పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకి వెళ్ళే ప్రయత్నం చేయండి. జిహెచ్ఎంసీకి సంబంధించిన కానీ లేకపోతే హైడ్రాకి సంబంధించిన ఎమర్జెన్సీ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో రెగ్యులర్గా అప్డేట్స్ చూడండి. మా ఆర్టీవీని కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది వర్షానికి సంబంధించి, కాబట్టి మా ఆర్టీవీని కూడా చూస్తూ ఉండండి.